మేడారం సమ్మక్క సారలమ్మల మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతోంది. ఒకప్పుడు 2 ఏళ్లకోసారి మాత్రమే జరిగే ఈ జాతర నిత్య ఉత్సవంగా రూపాంతరం చెందుతోంది. ప్రతి ఏడాది మాఘశుద్ధ పౌర్ణమి రోజు మండమెలిగే పూజని నిర్వహిస్తారు. ఈ పూజల సందర్భంగా మొక్కులు చెల్లించే భక్తుల తాకిడి పెరగటంతో మినీ జాతర ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారి జరగనున్న మినీ మేడారం జాతరపై స్పెషల్ స్టోరీ. రేపటి నుంచి ఈ నెల 23 వరకు 3 రోజుల పాటు మినీ మేడారం జాతర జరగనుంది. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. దాంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మన రాష్ట్రంతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన వేల మంది భక్తులు ఈ జాతరకొస్తారు. మేడారానికి చెందిన సిద్దబోయిన, కొక్కెర, చంద వంశీయులు సమ్మక్క దేవతను, కన్నెపల్లికి చెందిన కాక వంశీయులు సారలమ్మ దేవతను కొలుస్తున్నారు. 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమికి అటూ ఇటూగా బుధ, గురు, శుక్ర, శనివారాల్లో మహాజాతర నిర్వహిస్తుంటారు. ఏడాదికి ఒక్కోసారి మాఘశుద్ధ పౌర్ణమికి పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు. దీన్ని మండ మెలిగే పండుగ అంటారు. 2005 నుంచి ఏడాదికోసారి జరిగే జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో 2007లో అధికారులు, పూజారులు దీనికి చిన్న జాతరగా పేరు పెట్టారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెల మీదకు తీసుకురావటం మినహా జాతర సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాలన్నీ యథావిధిగా నిర్వహిస్తారు. మహాజాతర తరహాలోనే అమ్మవార్లకు బంగారంగా పిలిచే బెల్లాన్ని సమర్పిస్తున్నారు భక్తులు. మినీ మేడారం జాతరకు దాదాపు 3 నుంచి 5 లక్షల మంది వరకు భక్తులొస్తారని అంచనా. ప్రధానంగా భక్తులు విడిది చేసే ఆలయ పరిసరాల్లో దేవాదాయ శాఖ అధికారులు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. ఎండవేడి రాకుండా వెదురు తడకలతో పందిళ్లేస్తున్నారు. స్నానాలకు నీటిని సరఫరా చేసేందుకు నీటిపారుదల శాఖ 2 ఊటబావుల్లో పూడిక తీయించింది. రోజుకు 50,000 మంది భక్తులకు స్నానాలకు షవర్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్, ఆలయం దగ్గరలో పర్యాటక కాటేజీల ప్రాంతాల్లో ఉన్న శాశ్వత మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకువస్తున్నారు. చిలకలగుట్ట, జంపన్నవాగు, గ్రామ పంచాయతీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో 7 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఐటీడీఏ పీఓ చక్రధర్. ప్రభుత్వ అతిథి గృహాలు, వై జంక్షన్, నీడ చెట్లు, చిలకలగుట్ట, బొడ్రాయి ప్రదేశాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. అన్ని డిపార్ట్మెంట్స్ ఐబీ ఇప్పుడు జంపన్నవాగు దగ్గర డీసిల్టింగ్ బిల్స్ చేసి ఐబీకి స్నానం చేయడానికి, తర్వాత డ్రెస్సింగ్ చేంజ్ రూమ్స్, ఆర్డబ్ల్యూ ద్వారా టాయిలెట్స్, అలాగే ఆర్ఎండి ద్వారా బ్యారికేడ్స్, మెడికల్ అండ్ హెల్త్ ద్వారా మనం ఖజానా మంటపంలో కూడా మనం మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ, ఈ విధంగా ఎండోమెంట్ ద్వారా మనం ఎండోమెంట్లో పట పండాల్సి ఏర్పాటు చేయడం, తర్వాత లైటింగ్ ఏర్పాటు చేయడం, ఈ విధంగా అన్ని ఏర్పాటు